సండే కదా అని ఎటు వెళ్దాం అనుకుంటే మా వాడికి కార్ లేదని చెప్పి ఒంగోలులో ఒక రీల్ చూసి ఒంగోలులో కార్ కొందామని వెళ్ళాం అనమాట. మెగా మేళ. శ్రీరామ్ ఫైనాన్స్లో చాలా బైక్స్ ఫైనాన్స్ కట్టుకుంటూ ఉంటారు కదండి. ఆ బల్బ్స్ ఒకసారి ఇక్కడ మెగా వేలంపాట పెడితే ఆ వేలంపాటకు వచ్చేసాం అనమాట. సో ఇదంతా ఏంటంటే మనకి ఎంట్రన్స్లో మనకు 20,000 డిపాజిట్ చేసుకొని వేలంపాటలో అనేది మనం పార్టిసిపేట్ చేసుకోవచ్చు. మేము కూడా అమౌంట్ కట్టి సండే కదా అని చెప్పి వచ్చేసాం అనమాట. ఇక్కడ యాక్చువల్గా రీల్స్ చూసిన దానికి దీనికి సంబంధం లేకుండా ఉందన్నమాట. రీల్స్లో అయితే ఒక 100 కార్స్ పైన ఉన్నాయి. ఇక్కడ చూస్తే మాత్రం 25 కార్స్ కూడా సరిగ్గా లేవు. అవి కూడా బాగా ఓల్డ్ మోడల్ అనమాట. ఇక్కడ చూసారు మనకి ఈకో కార్స్ కానీ అలానే ఇదంతా కూడా ఏంటంటే వేలంపాట జరిగే ప్లేస్ అనమాట. చూసారు కదా, పెద్దగా కార్లు అయితే లేదు. తొందరపడి రీల్స్ చూసి అయితే మాత్రం మోసపోవద్దు. ఇది మధ్య లేడీస్ తెగ రీల్స్ చేస్తున్నారని చెప్పి ముందు అవి లైక్ చేసేలా మనం పోతున్నాం అనమాట. కానీ కరెక్ట్ కాదు. మొత్తానికి ఈ కార్ అయితే కొంచెం బాగుంది. రీడింగ్ ఎంత ఉంది ఏంటనేది ఒకసారి చెక్ చేస్తాం అనమాట. ఇతను తెగ పాడుతున్నాడు. కానీ వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే విధంగానే పాడుకున్నాళ్ళు, కానీ అంత రేట్ లేదు. ఫైనల్గా మాకైతే ఏ కారు నచ్చలేదు, వెళ్ళిపోతున్నాం బ్యాక్. సరే చూసాము, మరి ఎక్కడికి వెళ్దాం అనుకున్న టైంకి మరి ఎంత దూరం వచ్చాం కదా, పక్కనే మనకి కొత్తపట్నం బీచ్ ఉంది అనుకుంటే ఆ బీచ్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే బీచ్కి వెళ్తే అయితే బయలుదేరాము. మనకి ఒంగోలులో ఏదైనా విజిట్ ప్లేస్ ఏదైనా ఉంది అనుకుంటే మనకి ఒంగోలు మధ్యలో వచ్చేసి గొండలకమ్మ వచ్చేసి, అలానే మనకి కొత్తపట్నం బీచ్ ఒంగోలు నుంచి 13 కిలోమీటర్లు వస్తుంది. సో బీచ్ అయితే బాగానే ఉంది, ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. మా వాడైతే మొబైల్ తెగ చూసేసుకుంటున్నాడు. సో ఎంట్రన్స్లో మనకేంటో కానీ ఎంట్రన్స్లో బీచ్ ఎంట్రన్స్లో కానీ అమ్మవారు కానీ అలానే ఆంజనేయ స్వామి టెంపుల్ పెద్ద విగ్రహం అనేది కంపల్సరీగా ఉంటుంది. మనకి సూర్యలింగం కానీ అలానే కొత్తపట్నం కానీ అలానే రామపురం కానీ ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది కామన్గా ఉంటుంది. ఇదంతా కూడా బీచ్ అనమాట. పర్లేదు, సండే కదా బాగానే వచ్చారు జనాలు. సరే దిగుదామా అనుకుంటే మా వాళ్ళు వద్దులే అనుకుంటున్నాం, అంటే అనుకోకుండా వచ్చాం కదా. ఈ పక్కన చూసుకుంటే మనకి వెహికల్స్ ఉన్నాయి, చూసారు కదా. 100 రూపీస్ పర్ డ్రైవ్ ఉంటుంది. పెద్ద లాంగ్ తీసుకెళ్తూ కొంచెం ఒక ఇటు ఒక 100 అటు ఒక 100 మీటర్స్ చూపించారు అనమాట. అంతగా ఎక్కువ చూపించట్లేదు. కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి సూర్యలంకలో కూడా బాగానే పెట్టారు, కొత్తపట్నం కానీ ఇదంతా కూడా అనమాట. కొంచెం లోన్కి వచ్చేసాము. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఇవన్నీ అంటే ఇది సీజన్ కదా, బోటింగ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి బయట స్టాప్ చేశారు. ఇప్పుడు ఏంటంటే చేపలు గుడ్లు పెట్టే టైం కాబట్టి ఎలా ఉండదు అనమాట. ఒకసారి ఎవరైనా అతిగా వెళ్ళారంటే మాత్రం ఫైన్ వేయడం జరుగుతుంది. ఇది చూసారు కదా, మనకి ఎప్పుడు కూడా మనం ఉప్పు ప్యాకెట్లో చూస్తాం, కానీ ఇవన్నీ ఉప్పు మళ్ళు అనమాట. ఎలా ఉన్నాయి చూడండి, గదులు 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 గదులుగా. ఈ సముద్ర వాటర్ అన్నీ కూడా ఎండబెడతారండి, దాని నుంచి మనకు ఉప్పు అనేది వస్తుంది. చూసారు కదా, అన్నీ మనకి పొలాలు ఎలా పంటలు పండిస్తున్నారో అలానే ఉప్పును కూడా ఇలా మనకి తయారు చేస్తారనమాట. కుప్పలు కుప్పలుగా ఉన్నాయి, చూసారు కదా. ఆ వాటర్ని అట్లా గదులు గదులుగా చేస్తున్నారు అనమాట. మనకి వరి చేల్లో ఎలా గట్లు గట్లు చేస్తారనగా అలానే ఈ ఉప్పును కూడా ఇలా గట్లు గట్లుగా చేస్తారు. కన్నపడినంత వరకు కూడా దిగదే నా దేశం ఒక 2-3 వేల ఎకరాలు ఇదే ఉన్నట్టుంది ఇక్కడ కొత్తపట్నం ఉప్పు అనుకుంటా. చూసారు కదా ఎలా ఉందనేది, ఫ్లాట్లుగా ఎలా వేశారు. ఆ లెఫ్ట్ అండ్ రైట్ కూడా అవే ఉన్నాయి. సరే ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత బీచ్ అయిపోయింది కదా, మనం అప్పుడే ఇంటికి వెళ్ళాలా అన్నట్టుగా అనిపించింది. 2 అయింది. వచ్చే దాంట్లో సాయిబాబా విగ్రహం చూడండి, ఎంత పెద్ద గుడికి విగ్రహానికి ఒక 150 అడుగుల హైట్లో సాయిబాబా విగ్రహం పెట్టారనమాట. ఫైనల్గా ఇంటికైతే వెళ్ళదలుచుకోలేదు, ప్రాజెక్ట్ కాడికి వెళ్దాం అనుకున్నా. వచ్చే దాంట్లో కూడా మనకి గుంటూరుకి చిలకూరుకి మధ్యలో మధ్యపాటు అనే వస్తులో మనకి ఒక ప్రాజెక్ట్ ఉంది, రిజర్వాయర్ అనమాట. పండ్ల పొలాలకి రిజర్వాయర్ వైఎస్ఆర్ గారు గవర్నమెంట్ పూర్తి చేశారు. శంకుస్థాపన వచ్చేసి మనం నారా చంద్రబాబు నాయుడు చేశారనమాట.
ఇది మన ప్రాజెక్ట్కి వెళ్ళే దారి. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వ్యూ ఈవినింగ్ టైంలో మాత్రం భలే వెళ్ళొచ్చు. మీ ఈవినింగ్ బెస్ట్ ఇన్ టైమింగ్ ఏదైనా ఉందంటే మాత్రం ఈవినింగ్. ఈవినింగ్ సన్సెట్ ఉంటుందండి. ఈవినింగ్ సూపర్గా వస్తుంది అనమాట. మీరు వీడియో చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వల్లి ఫుటేజ్ ఛానల్. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్కి మనకి రెండు దారులు ఉన్నాయన్నమాట. బెస్ట్ టైమింగ్ ఏదైనా ఉందంటే మాత్రం ఈవినింగ్ 4కే మనకి సన్సెట్ వస్తుంది. దానికోసం వచ్చాం. మాకు భలే సెట్ అయింది టైమింగ్ కూడా. మనకి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది. సో మేము బయట తిరిగి వచ్చాం కదా, అందుకే టెంపుల్కి వెళ్ళలేదు. సో ప్రాజెక్ట్ గేట్లు కడిగి మనం వెళ్తున్నాము. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా వాటర్ అనేది ఎలా ఉందో. ఈవినింగ్ రండి. దూరం నుంచి అయితే ఎందుకు రావద్దు, ఎందుకంటే ఫెసిలిటీ అనేది అంతగా ఏం లేదు. సో డెవలపింగ్ అనేది అయితే ఏం లేదు కాబట్టి ఇక్కడ. సో ఫైనల్గా కార్ అనేది పార్క్ చేసి, ఎందుకంటే డ్యామ్ దగ్గరికి అయితే రాకపోతే బైక్ వరకు ఎంట్రన్స్ ఇచ్చారు కానీ కార్కి ఎంట్రన్స్ ఇవ్వలేదు. ఇక్కడ స్టాప్ చేశారనమాట. కరెక్ట్గా మేమైతే 4 కల్లా ఇక్కడికి వచ్చేసాం అనమాట. సన్సెట్ బాగుంటుంది అని చెప్పేసి. వాటర్ అనేది ఫుల్గా ఉంది. చూసారు, ఎండాకాలంలో కూడా మనకి ఇంత వాటర్ అనేది స్టోరేజ్ అనేది మాత్రం ఇలా రిజర్వాయర్లోనే మనకి ఇంత ఫుల్గా కనబడుతుంది. వ్యూ చూశారు కదండి ఎంత బాగుందో. ఫ్యామిలీతో ఎంటర్టైన్మెంట్ అంటే ఏం లేదు. ఇక్కడ కిడ్స్ పార్క్ ఉంటే కొంచెం ఫ్యామిలీతో ఎంటర్టైన్ చేసేవాళ్ళు. కిడ్స్ పార్క్ ఏం లేదు. ఇదంతా కూడా మనం వాటర్ చూడటానికి వరకే బాగుంటుంది. జస్ట్ వచ్చి సన్సెట్ అలానే జస్ట్ కొంచెం రిలీఫ్ అవ్వడానికి ఏదైనా ఉంటే మాత్రం ఈ ప్లేస్కి రాండి. తను మా అందరికి హాయ్ చెప్తున్నాడు. సరే బాగా నడుచుకుంటూ వెళ్దాం కదా, మరి అదంతా వెళ్ళాలి. ఎంత దూరం చల్లిపోతే ఎట్లా అనుకోండి. ఫైనల్గా గేట్ల కాడికి అయితే వచ్చాము. చూసారు కదా, ఒక్కొక్క గేట్ ఉందండి. దగ్గరగా ఎట్లా ఉందంటే అంత హైగా ఉందన్నమాట. రిజర్వాయర్ మొత్తం కూడా ఏంటంటే మనకి వాటర్తో ఫుల్గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదంతా కూడా వాటర్ అనమాట. గేట్లు చూసారా, గేట్ అనేది ఎంత లోతుందో కూడా, అలానే ఎంత హైట్ ఉన్నది. మన బ్రిడ్జ్ అనేది కూడా చాలా హైట్లో ఉంది. ఈ రిజర్వాయర్ అనేది ఒక్కో గేట్ వచ్చేసి మనకి ఈ రిజర్వాయర్కి మనకి 15 గేట్లు ఉన్నాయండి. ఒక్కో గేట్కి ఒక పెద్ద ట్రైన్లు కూడా ఉన్నాయి. కండపడినంత వాటర్ ఉంది. ఈ రిజర్వాయర్కి దగ్గర చాలా ఊళ్ళు కూడా ఖాళీ చేశారు. మరి వాటర్ అనేది స్టోర్ చేయాలి కాబట్టి. చూడండి ఇక్కడ చూసారా, వాటర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. స్టోరేజ్ ఉంటే ఏంటంటే కొంచెం వాటర్ నిల్వ ఉంటే ఆటోమేటిక్గా కొంచెం ఉంటుంది కదా. ఇది అంటే అటుపక్క వాటర్ ఉంటే ఇటుపక్క ఏంటని చూద్దామని ఇటు వచ్చామన్నమాట. ఇక్కడ చూసారా చేపలు పడుతున్నారు. ఇప్పుడే వల వేసారు. మనం ఎంత హైట్లో ఉన్నాం అనేది ఇక్కడే అర్థం అవుతుంది. చూసారా, వాడు ఎక్కడో మనకు కనబడుతున్నాడు, చివరి ఎక్కడో కనబడుతున్నాడు. మనం అనేది ఎంత హైట్లో ఉన్నాం అనేది ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. ఈ సైడ్ ఏంటంటే మనకు కొంచెం సీనరీ ఉంది. కొంచెం పిల్లలు ఆడుకోవడానికి ఏమన్నా కట్టినట్టు కొంచెం బాగుండేదేమో. చిన్న పార్క్ టైప్లో చేశారు ఇదంతా. ఫైనల్గా మనం ఎప్పుడెప్పుడు అనుకున్న సన్సెట్ అనేది ఇప్పుడు జస్ట్ డౌన్ అవుతుంది.
ఇద్దరే ఉన్నారు చేపలు పట్టేవాళ్ళు. మేబీ ఇంకా ముందుకెళ్తూ ఉంటారు. అక్కడ ఒకరు కనపడుతున్నారు, ఈ చివరి ఒకరు కనపడుతున్నారు. చాలా లోతులో ఉందండి ప్రాజెక్ట్, మాత్రం చాలా జాగ్రత్తగా ఉందండి. చూశారు కదా అలా వేస్తున్నారు. ఈ వీడియోలో ఉంది సైదా అండ్ అనిల్, మా ఫ్రెండ్స్ అండి. మేము అందరం ముగ్గురం కార్ వేసుకొని వచ్చాము అనమాట. ఒక కారు కొంటే ఇంకో కారు వేసుకొని వచ్చాము. బట్ కారు వ్యాపారం అంతగా జరగలేదు, సో నచ్చలేదు, బ్యాడ్ కార్స్ ఉన్నాయి. సో ఇంక ఎటెళ్ళలో తెలియక ఇక ప్రాజెక్ట్కి వచ్చేసాము అనమాట. చాలా సింపుల్గా చూశానండి. మనకి చిన్న పడవ, చక్కగా ప్లేట్ ఒకటి కట్టాడు, వెళ్ళిపోతుంది. గట్టిగా వదిలేస్తున్నారు కానీ చేపలు పెద్దగా పట్టినట్లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే చేపలు ఒక చిన్న కొండ కూడా కనబడుతుంది. అలా మనం ముందుకెళ్తే మాత్రం ఇంకా ఆధార్కి వెళ్దాము. ఆధార్కి ఏమన్నా మనం చూసుకోవాలి కదా. బోటింగ్ ఉందనుకుంటున్నారు, మరి బోటింగ్ అవి ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గేటు చివరికి వచ్చేసాము. జనాలే కానీ కోతులు మాత్రం చాలా ఉన్నాయండి ఇక్కడ. చూశారు కదా ఎలా ఉన్నాయి కోతులు, పరిగెత్తుతున్నాయి కదా. ఎన్ని కోతులు ఉన్నాయి అన్ని నుంచి వచ్చి? చేపలు ఉన్నాయి కదా ఇక్కడ పైన గేట్లు, చాలా కోతులు ఉన్నాయి. ప్రాజెక్ట్ 15 గేట్లు కదా, మనకి ఎంత హైట్లో ఉన్నామో చూసారా. అక్కడ ఉన్న చేపలు పట్టేవాడు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒక చేప చచ్చిపోయి ఉంది. ఇది మన దగ్గర గేట్ మధ్యలో అనమాట, సైడ్ అటు ఇటు మన మధ్యలో ఉన్నాం అనమాట, ఎంత హైట్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే మనకి పార్క్ టైప్లో ట్రై చేశారు. చెట్లు అన్నీ కూడా అవేనమాట. మనకి జనరల్గా పార్కుల్లో ఉంటాయి కదా చెట్లు, అవి చెట్లు అన్నీ కూడా. ఎంట్రన్స్లో పెద్దగా లేకపోయినా ఈ సైడ్ కొంచెం బాగు చేశారనమాట. ఇదంతా కూడా చూశారు కదా, చాలా బాగుంది కదా. మన ఫోటోలో దిగడానికి మాత్రం చాలా బాగా వస్తుంది. అలానే వీడియో చేసుకోవడానికి, అలానే షార్ట్ వీడియోస్ కానీ, అలానే ఏదైనా వీడియోస్ కానీ, సాంగ్స్ కానీ పర్లేదు. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్లకి బాగా చేసుకోవడానికి బాగా మంచిగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది కదా సీనరీ అనేది. ఎప్పుడెప్పుడు సన్ డౌన్ అవుతుందని ఎదురు చూస్తున్నాం అనమాట. 5 అయిపోయింది. మొత్తానికి ఏదో అనుకుని ఇటు వచ్చాము అనమాట. కారు కొనడానికి వచ్చాము, బీచ్కి వెళ్ళాము, బీచ్ నుంచి ఇటు వచ్చాము. సండే అంతా కూడా మాకు ఇక్కడే కలిసిపోయింది. కానీ బీచ్ కాడ అంత ఎంజాయ్ చేయకపోయినా, కారు మనం కొనలేకపోయినా, ఇక్కడ మాత్రం మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ప్రత్యేకంగా రాకపోయినా మాత్రం ఈ ఢిల్లీ దారిలో ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి మాత్రం ఈ ప్రాజెక్ట్ అనేది ఒకసారి చూడండి. ప్రత్యేకంగా అయితే అవసరం లేదు, ఎందుకంటే డెవలపింగ్ అనేది పెద్దగా లేదు కాబట్టి. ఫ్యూచర్లో ఏదైనా ఒక 5-6 సంవత్సరాల తర్వాత డెవలపింగ్ ఏమైనా చేయాలి, చూడాలి. చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎలాంటి ప్రాజెక్ట్ ఈ గవర్నమెంట్లో కట్టింది కదా మీ ప్రాజెక్ట్? ఏది అన్నో అన్నో ఫైనల్గా బోటింగ్ ఉందనుకుంటే బోటింగ్ కాడికి వెళ్తున్నాం అనమాట. అన్న ఇలా మంచి డైరెక్షన్ ఉంది, నీకు అర్థం కావట్లేదు. ప్రాజెక్ట్కి బోటింగ్కి చాలా దూరంలో ఉంది, డౌన్ దిగాలి కదా. ప్రాజెక్ట్ అనేది చాలా హైట్లో ఉంది కాబట్టి చూసారు కదా. మనకి సన్సెట్ అని ఇందాక నుంచి చాలా చెప్పాను కదా. సన్సెట్ చూసారు కదా, మనకి ఎట్లా అంత వ్యూ ఉంది. సముద్రం కాడ కూడా ఇంత వ్యూ రాదు నాకు తెలిసి. కానీ ఈ ప్రాజెక్ట్ కాడ మాత్రం సన్ డౌన్ అయ్యడానికి వస్తే మాత్రం సూపర్ వ్యూ వస్తుంది, చాలా బాగుంది అనమాట.
మా వాడు దిగలేకపోతున్నాడు, ఎక్కలేకపోతున్నాడు. ఎక్కడికి వచ్చినా అంతే. డౌన్కి వచ్చేసాం. ప్రాజెక్ట్ కాటి నుంచి చాలా డౌన్ అయిన తర్వాత మనకి కొంచెం డౌన్లో ఇక్కడ మనకి బోటింగ్ ఉందంటే బోటింగ్ కాడికి వచ్చేసాం. ఇదంతా బోటింగ్. పెద్దగా బోటింగ్స్ ఏం లేవండి, ఒకటో రెండో ఉన్నాయి, పెద్దగా లేవు. అంటే ఇక్కడ అతను చేపలు పట్టాడు, గట్టిగానే పడ్డాయి. రేటు కట్టి తీసుకున్నా పని మా వాడు ఇప్పుడే బేరం ఆడుతున్నాడు. ఇవన్నీ పిక్కలు అంటారు, జిలేబీలు అంటారు, బొచ్చలు అంటారు. ఇవన్నీ అయ్యే చేపలు, పెద్ద డిఫరెంట్ చేపలు ఏం కాదు. కానీ చేపలు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి. మనకి బ్యాక్గ్రౌండ్ సన్సెట్ చూసారు ఎంత బాగుందో. అసలు ఆ సూర్యుడు సూపర్గా వస్తున్నావు తెలుసా. బొడ్డులో రౌండ్ వేద్దాం. అనిల్ బోటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండి లైఫ్ బోట్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా. లైఫ్ బోట్స్ లేకుండా మాత్రం డేర్ చేయొద్దు. సన్సెట్ మాత్రం సూపర్గా ఉందండి, మామూలుగా లేదు. ఒక్కసారి ఎంజాయ్ చేయండి. అలానే మామూలు భయపడుతున్నాడు. నుంచి భయపడుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఏంటంటే మనకు కొంచెం డ్యామ్ దగ్గరకు తీసిపోతారు బోటింగ్ అనేది. ఆ డ్యామ్ చూసారు కదా మనకి ఎంత దగ్గరలో కనిపిస్తుంది. ఇందాక మనం పైన నుంచి నడుచుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఇదనమాట ఆ వాటర్లో సన్ అనేది మనకి ఎలా కనబడుతుంది చూడండి. ఫైనల్ గా దగ్గరికి వచ్చేసాం అనమాట. ఒక అతను దగ్గరికి వస్తాడు చేపలు పట్టుకొని. అటు వద్దు ఇటు రాన్న వెయిట్ ఎక్కువైనట్టుంది. మా వాడిని ఇటు కూర్చోబెట్టినట్టు వచ్చాడు. చేపలు అట్లా వస్తున్నాడు, చేపలు పట్టుకొని వచ్చేసాడు. అది పెద్దగా చేపలు పడినట్లేదు. ఇక చూసి ధర్మాకోల్తో బోట్ చేశాడు ఇతను. చాలా సింపుల్ గా ఉంది. ఒక పళ్ళెం కట్టాడు, ధర్మాకోల్ షీట్ వేసుకుని చక్కగా రిజర్వాయర్ మొత్తం తిరిగేస్తున్నాడు. మాకైతే అసలు ఆ ధర్మాకోల్ షీట్ మాకు షాక్ అయ్యామన్నమాట. బోటింగ్ కూడా కాదు, జస్ట్ ధర్మాకోల్ షీట్ మీద మొత్తం రిజర్వాయర్ మొత్తం హ్యాపీగా తిరిగేస్తున్నాడు అతను. ఫైనల్ గా ఎంజాయ్ చేసాము అంటే చేసామనే చెప్పుకోవాలి. బీచ్ లో అంతా ఎంజాయ్ చేయకపోయినా ఇక రిజర్వాయర్ మాత్రం కొంచెం బాగానే ఎంజాయ్ చేసాం. నేనైతే అసలు దిగుదాం స్నానం చేద్దాం అనిపిస్తాను కాబట్టి నేను ఒకసారి మాత్రం దిగుతాను. దిగి కొంచెం స్నానం చేస్తాను. 5 అయింది కాబట్టి ఇంకా 6:30 దాకా మనకు సన్ అంటే కొద్దిగా వెళ్తూరు అనేది ఉంటుంది కాబట్టి ఒకసారి వెళ్దాం అనుకున్నాను. మరి చేపలు కొనాలి కదా, ఇంత దూరం వచ్చి చేపలు కొనుక్కొచ్చి ఎలా చెప్పండి. ఏ మేత ఏ చెత్త లేకుండా పెరిగిన చేపలు తింటే హెల్త్కి చాలా మంచిది కదా. మేమైతే మొత్తం తీసుకుందాం అనుకుంటున్నాము. మొత్తం తీసుకున్నాడు వాళ్ళ నుంచి బయటికి తీసుకోగలనే మొత్తం తీసేసుకుంటాం. మీరు ఇలాంటి ప్లేసుల్లో చేపలు ఎప్పుడైనా ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి. ఈ చెరువుల్లో చేపలు, మార్కెట్లో చేపలు తీసుకోవడం కన్నా ఇవి చాలా బెటర్ కదా. రేట్లు మాట్లాడుతున్నాము. అక్కడ ఎలా ఉన్నా కళ్ళి కట్టు అటుపక్క నీళ్ళు ఇటుపక్క నీళ్ళు ఉంటాయి. గట్టిగా 5 kgs వస్తాయి అనుకుంటా. అవి మొత్తం మేమే తీసుకుంటాం అని చెప్పాము. అసలు ఇక్కడ ఎంత తక్కువ ఉన్నాయంటే కేజీ వచ్చేసి 50 రూపాయలకి ఇచ్చేసాడు అనమాట. మన మార్కెట్లో 100 రూపీస్ నుంచి 200, 300 ఉంటాయి. కానీ ఇక్కడ లైవ్ చేపలు ఏ చెత్త ఏమన్నా పెంచిన చేపలు అనమాట ఇవన్నీ కూడా. ఎంత పెట్టినా తీసుకోవచ్చు, చక్కగా బాగు చేసి ఇస్తారు. చేపలు తీసుకుని మరి కడిగించాలి కదా. అది కొంచెం డౌన్కి వెళ్తే చేపలు ఇక్కడ కడుగుతున్నారు అనమాట. ఇక్కడే పట్టుకొని ఇక్కడే కడుగుతున్నారు. చూసారు కదా మనకి ఎట్లా వస్తున్నాడు అతను. చక్కగా ధర్మాకోల్, నేను ఎక్కడా చూడలేదు. ఈ పడవలు కూడా ధర్మాకోల్తో చేసుకున్నారు వీళ్ళంతా. మొత్తం వాళ్ళ నుంచి బయటికి తీసేసిన తర్వాత ఇవన్నీ చేపలు. మొత్తానికి ఈ బోటింగ్లో ఏదైనా ఉందంటే స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ధర్మాకోల్ తీసింది. నాకెందుకో ఇంకా దిగాలనిపించేసి దిగేసాను అనమాట. అక్కడ ఒక 2 సపోర్ట్ ఉన్నారు కదా, ఏదైతే వెళ్ళిందని చెప్పేసి నేను కూడా వాటర్లోకి వెళ్ళిపోయాను. చూసారు జస్ట్ అటు కొంచెం డౌన్ అవ్వాలి. అతనికి ఎంత లోతుందో కొంచెం ఒకసారి చూపించమని చెప్తే ఒకసారి ఇళ్ళ మునిగాడు అనమాట. చెయ్యి కూడా మునిగిపోయింది. కొంచెం ఎంజాయ్ చేద్దాం.
మీరు వస్తే మాత్రం దిగమాకండి. కొంచెం వాళ్ళు ఎవరు అక్కడ లోకల్ పీపుల్ ఉన్నారు కాబట్టి నేను డేర్ చేసి దిగాను, కానీ ఎట్లా పడితే అట్లా రిజర్వాయర్లో దిగొద్దు. నేను చూడండి, నన్ను కొంచెం అబ్జర్వ్ అవుతున్నానని చెప్పిన తర్వాతే నేను మునిగాను. ఎట్లా పడితే దిగి ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. బ్యాక్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను అంత డేర్గా దిగేశాను. చాలా జాగ్రత్తగా ఉంది. ఇట్లా వాటర్ ప్లేస్లో మనం వాటర్ని అసలు లెక్క చేయలేము అనమాట. ఎక్కడ ఏది ఉందో కూడా తెలియదు. అలాంటి రిజర్వాయర్ ప్లేస్లో ఇలాంటి సముద్రాల్లో కానీ బీచ్ల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. బ్యాక్ వాళ్ళు ఉన్నారని డేర్తోనే నేను దిగి కొంచెం స్నానం చేద్దాం అనిపించింది. అది కాక ఈవినింగ్ టైం చల్లగా గాలి కొడుతుంది కదా, అలాంటి టైంలో సరే ఎప్పుడో చిన్నతనం గుర్తొచ్చి అలా వాటర్లోకి వెళ్ళాం అనమాట. బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా రండి. సండే రోజు దగ్గరగా ఉంటే మాత్రం, ప్రత్యేకంగా అయితే వద్దు, దగ్గరగా ఉంటే మాత్రం వచ్చి ఈ ప్రాజెక్ట్ రిజర్వాయర్లో కొంచెం ఎంజాయ్ చేయండి. మంచిగా తీసుకోండి, ఫుడ్ తినండి, బాగా ఎంజాయ్ చేయండి. ఇంతకీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మంచి మంచి వీడియోస్ కోసం మీకోసం మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ పేరు వచ్చేసి వలీ ఫుటేజ్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మన ఛానల్ పేరు వలీ ఫుటేజ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీ సపోర్ట్ ఉంటే మోర్ దెన్ వీడియోలు చేసి అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, దగ్గర నేను ఒక హాఫ్ అన్ అవర్ పైన ఉన్నానమాట. సన్ కంప్లీట్ గా డౌన్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనం సన్సెట్ చూసాం కదా, సన్సెట్ చూసిన తర్వాత కూడా కొంచెం నాకు ఎందుకు ఉండాలనిపించింది. ఎందుకంటే మన చేపలు క్లీన్ చేయడానికి చాలా టైం పట్టేది కదా. సో ఈ చేపలు క్లీన్ చేసే టైంకి నేనైతే స్నానం చేసి వస్తానని చెప్పేసి కంప్లీట్గా కొంచెం అంటే నాకు మెడ దాకా మునిగిపోయేటట్టు, ఎక్కువ లోతులోకి వెళ్ళకుండా వాళ్ళు అవతల లోతులో ఉన్నా సరే నేను ఎక్కువ ఆన్ చేశాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి రిజర్వాయర్లో దిగొద్దు. ఎవరైనా ఉంటే మాత్రం బాగా ఎంజాయ్ చేయాలి అంతే. రాళ్ళు పగిలిపోతాయి. ఎవరి నాయనో ఫుల్గా ఎంజాయ్ చేశానండి. నేనైతే మాత్రం చాలా రోజుల తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేశాను. నీళ్ళుగా అది చెక్క ఫోటో ఏదైనా అయితే నేను ఎక్కడి ఇచ్చేవాడిని. చూసారు కదా ఎలా దూకుతున్నాను, ఎలా ఎంజాయ్ చేస్తున్నాను. వాటర్ ఉన్నాయి మాత్రం ఎంత ప్యూర్గా ఉన్నాయి అంటే అంత ప్యూర్గా ఉన్నాయి. డ్యామ్ కాడ కొంచెం మురిగ్గా ఉన్న మాత్రం ఈ సైడ్ అంతా కూడా చాలా బాగుంది. ఫైనల్గా 7 అయిపోయింది. ఇదంతా కూడా నైట్ వ్యూ అనమాట. ఇందాక పగలు ఎలా ఉందో చూసారు కదా, అలానే నైట్ వ్యూ కూడా చూడండి. కొద్దిగా ఇప్పుడు కొంచెం జనం వస్తారు నైట్ వ్యూ కూడా. ఇదంతా కూడా మన పార్కింగ్ ఏరియా అనమాట. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది, కానీ రిస్క్ చేయొద్దండి. ఎవరు ఉండరు, గట్టిగా 100 పీపుల్స్ ఉంటారు, 100 కూడా తక్కువ ఉన్నారు. చూసారు కదా, ఎవరు లేరు. ఏదో కొద్దిగా అక్కడ కొద్దిగా కనబడుతున్నారు. ఇదంతా కూడా ఫైనల్ వ్యూ అనమాట. ఎనీవే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye guys. Bye bye.